అందరికీ నమస్తే అండి. నేను మీ పుష్ప. వెల్కమ్ టు పుష్పాస్ వంటిల్లు. ఇవాల్టి వీడియోలో రాగిపిండితో లడ్డు మరియు రాగిపిండి, ఓట్స్, మిల్క్ మరియు నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ని యూజ్ చేసి 3 రకాల ఎనర్జీ డ్రింక్స్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇలాంటి డ్రింక్స్ కనుక చేసి ఇస్తే చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. రాగిపిండిలో కాల్షియం, ఐరన్ ఉంటుంది. రోల్డ్ ఓట్స్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. అలానే ఒక్కో డ్రై ఫ్రూట్కి ఒక్కో గుణం ఉంటుంది. ఈ డ్రింక్స్లో యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మన హెల్దీ లైఫ్ స్టైల్కి చాలా అవసరం. అలానే చేయడం కూడా చాలా ఈజీ అండి. సో ఎవరూ మిస్ చేయొద్దు. ఈ ఆలస్యం చేయకుండా వెంటనే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి రాగిపిండి లడ్డు అండి. జనరల్గా మనం ఇంట్లో నెయ్యిని చేసేటప్పుడు చివరిలో నెయ్యిని ఫిల్టర్ చేసుకున్నాక కొంత మిశ్రమం అయితే మిగులుతుంది కదండి. ఈరోజు అలా మిగిలిన మిశ్రమాన్ని యూజ్ చేసి రాగిపిండి లడ్డూని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఈ మిగిలిన మిశ్రమాన్ని స్టవ్ పైన పెట్టి అందులో మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. అలానే మంటను స్లోలో ఉంచి డ్రై ఫ్రూట్స్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్పు రాగిపిండిని వేసి స్లో మంట పైన చక్కగా కలుపుకుంటూ పిండి నుండి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, కాసేపటికి పిండి టెక్స్చర్ కూడా చేంజ్ అయ్యి మంచి వాసన వస్తుంది. ఈ స్టేజ్లో 1/2 కప్పు బెల్లం పౌడర్ని వేసుకోవాలి. బెల్లం పౌడర్ లేనివారు షుగర్ పౌడర్ని 1/2 కప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు పిండి మిశ్రమాన్ని చక్కగా కలుపుకొని 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసి మరోసారి మిశ్రమాన్ని అంతా కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కొంచెం కొంచెంగా వేస్తూ మిశ్రమాన్ని కలుపుకోవాలి. మిశ్రమం అంతా చక్కగా కలిసాక స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. ఈ మిశ్రమాన్ని డైరెక్ట్గా ఇలానే తీసుకోవచ్చు, లేదా లడ్డూలా చేసుకోవచ్చు. లడ్డూలా చేయాలి అనుకునేవారు ఇంకాస్త నెయ్యిని కానీ కాచి చల్లార్చిన పాలను కానీ వేసి మిశ్రమాన్ని కలుపుకొని లడ్డూలా చుట్టుకోవాలి. ఓన్లీ నెయ్యిని వేసి లడ్డూలా చేసుకోవడం వల్ల లడ్డు అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అదే పాలను వేసి చేస్తే తొందరగా పాడైపోతుంది. క్వాంటిటీ కనుక ఎక్కువగా ఉంటే నెయ్యిని వేసి చేసుకుంటే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. అంతేనండి, చాలా ఈజీగా చేసుకునే రాగిపిండి లడ్డు రెడీ అయ్యింది. నెక్స్ట్ రెసిపీ చూసేలోగా మీలో ఎవరైనా మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి 3 రకాల ఎనర్జీ డ్రింక్స్ అండి. చాలామంది పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి నీరసంగా కనిపిస్తూ ఉంటారు. సో అలాంటి వారి కోసం నానబెట్టిన డ్రై ఫ్రూట్స్తో హెల్దీగా ఇలా హై ప్రోటీన్ ఉన్న డ్రింక్స్ని చేసి ఇస్తే హ్యాపీగా తాగిస్తారు. అలానే చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. డ్రై ఫ్రూట్ ఎనర్జీ డ్రింక్ తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్లో 5 జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు, 1 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, 3 వాల్నట్స్, 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 8 బాదం పప్పులు, 5 ఖర్జూరాలను సీడ్స్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ వాటర్తో ఒకసారి క్లీన్ చేసుకొని 2 గంటల పాటు నానపెట్టుకోవాలి. మార్నింగ్ తాగాలి అనుకునేవారు ఓవర్ నైట్ నానపెట్టుకున్నా సరిపోతుంది. మొదటగా 1 గ్లాసులో 2 టేబుల్ స్పూన్ల రోల్డ్ ఓట్స్ని వేసి అందులో కొన్ని కాచి చల్లార్చిన పాలను కానీ వాటర్ని కానీ పోసి 1 గంట పాటు నానపెట్టుకోవాలి. మరొక గ్లాసులో 2 టేబుల్ స్పూన్ల రాగిపిండిని వేసి అందులో 1/2 కప్పు వాటర్ని వేసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెను స్టవ్ పైన పెట్టి 1 కప్పు వరకు వాటర్ని పోసి వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ మరిగాక మనం ముందుగానే కలుపుకున్న రాగిపిండిని వేసి స్లో మంట పైన కలుపుకుంటూ మరిగించుకోవాలి. అలానే సాల్ట్ వేయాలి అనుకునేవారు 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే స్కిప్ చేశానండి. అలానే కిందికి అడుగు అంటేయకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ జావ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి రాగి జావను చల్లార్చుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ 2 గంటల పాటు నానబెట్టుకున్నాక బాదం పప్పు స్కిన్ని రిమూవ్ చేసుకోవాలి. తర్వాత వీటన్నిటినీ ఒక మిక్సర్ జార్లో వేసి ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అవైలబిలిటీలో లేనివారు పల్లీలను నానబెట్టి గ్రైండ్ చేసి ఈ డ్రింక్స్ని తయారు చేసుకోవచ్చు. పల్చిగా కావాలి అనుకునేవారు కాస్త వాటర్ని పోసి ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. నేనైతే థిక్ పేస్ట్ చేశానండి.
ముందుగా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ని తయారు చేయడానికి ఒక చిన్న గ్లాస్ తీసుకుని అందులో డ్రై ఫ్రూట్ పేస్ట్ని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. తర్వాత కాచి చల్లార్చిన పాలను వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇందులో ఖర్జూరాన్ని వేసాం కాబట్టి షుగర్ కానీ హనీ కానీ వేయడం లేదు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ అయ్యింది. ఇప్పుడు మన నెక్స్ట్ డ్రింక్ వచ్చేసి ఓట్స్తో చేశానండి. ఇలా 1 అవర్ పాటు నానబెట్టుకున్న రోల్డ్ ఓట్స్లో 3 టేబుల్ స్పూన్ల నానబెట్టిన డ్రై ఫ్రూట్ పేస్ట్ని వేసుకొని చక్కగా కలుపుకోవాలి. కొంచెం పలుచగా కావాలి అనుకునేవారు కాస్త కాచి చల్లార్చిన పాలను కానీ వాటర్ని కానీ పోసి కలుపుకోవాలి. అంతేనండి, ఓట్స్ డ్రై ఫ్రూట్ డ్రింక్ రెడీ అయ్యింది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు హ్యాపీగా ఈ డ్రింక్ని తీసుకోవచ్చు. ఫైనల్లీ మన లాస్ట్ డ్రింక్ వచ్చేసి నానబెట్టిన డ్రై ఫ్రూట్స్తో రాగి జావ అండి. దీనికోసం ఒక గ్లాసులో మనం ముందుగానే చల్లార్చిన రాగి జావను 1/2 గ్లాస్ వరకు వేసుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ల డ్రై ఫ్రూట్ పేస్ట్ని వేసి చక్కగా కలుపుకుంటే డ్రై ఫ్రూట్ రాగి జావ రెడీ అయినట్టే. ఇప్పుడు వీటన్నిటిపైన సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి. అలానే డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్లో ఓన్లీ డ్రై ఫ్రూట్స్నే కాకుండా బనానా లేదా యాపిల్ని వేసి చక్కగా బ్లెండ్ చేసి తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.